మందిరములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఓకే, సో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పేరు గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. నేమ్ అన్నమాట. పేరు అనగా ఒక వ్యక్తిని మనం పిలవాలంటే పేరు పెట్టి పిలవాలి, అవునా? సో జనరల్గా పిల్లలు పుట్టినప్పుడు మరి పేర్లు వారు పిల్లలకి పెడతా ఉంటారు. కొంతమంది బుక్స్ చూస్తారు. ఈ రోజుల్లో బుక్స్ దొరుకుతున్నాయి, బేబీ నేమ్స్ అనే బుక్స్ కదా. మరి ఆ నేమ్స్ అంతా కూడా తిరిగేసి చూస్తారు, బెస్ట్ పేరు ఏంటి, శ్రేష్టమైన పేరేంటి అని వారు వెతుకుతూ ఉంటారు అన్నమాట. ఓకే, సో బైబిల్లో కూడా మరి ఒక వ్యక్తి యొక్క మరి వ్యక్తిత్వము తన పేరు ద్వారా తెలుస్తూ ఉంది. సో దేవుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహామును పిలిచినప్పుడు ఆయన పేరు అబ్రం. దేవుడు ఏం చేశాడంటే అతని పేరుని అబ్రహాముగా మార్చేస్తాడు. ఎందుకంటే ఆయనను పిలిచినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన భవిష్యత్ ఏంటో ఆ యొక్క పేరు ద్వారా మనకు తెలియబోతోంది. హల్లెలూయా. సో నేమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే మరియు బైబిల్లో అనేక పేర్లు మనం చూస్తున్నాం. హోషియా అనేటువంటి వ్యక్తి ఉండేవాడు, ఆయన పేరు యెహోషువగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. సో అలాగే బైబిల్లో మరి ఇంకా ఎవరి పేరు మార్చాడండి? యాకోబు పేరు అర్థం ఏంటి? మోసగాడు. నిజంగా వాడికి పేరుకి తగ్గినట్టుగా ఆయన మోసం చేస్తూ జీవించాడు. కానీ దేవుడు ప్రేమించి యాకోబు యొక్క పేరుని ఏం చేశాడు? ఇశ్రాయేలు అని పేరు పెట్టినట్లు. సో ప్రియులారా, ఈ యొక్క పేర్లు అనేది చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఒక మాట ఉంది, ద నేమ్ ఆఫ్ ద లార్డ్, యెహోవా నామము బలమైన దుర్గము. హల్లెలూయా. The name of the Lord is a strong tower. The righteous run to it and are saved. యెహోవా నామము బలమైనటువంటి దుర్గము, నీతిమంతులు దాని యొద్దకు పరిగెత్తుదురు, వారు ఏం పొందుకుంటారు? భద్రత, సురక్షం. ఆ యొక్క భద్రతను దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క పేరు, దాని యొక్క వ్యక్తిత్వమును, ఆ వ్యక్తి గురించి ఆ పేరు మనకు తెలియపరుస్తూ ఉంది. ద నేమ్ డిక్లేర్స్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పేరు ద్వారా దేవుని యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మన పేరు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అనుకోండి. నా పేరేం పెట్టారు? చంద్రన్ అని పెట్టారు. ఓకే, సో చంద్రన్ అని పేరు నాకేమర్థమైందంటే వాళ్ళు ఎందుకు పెట్టారంటే, ఆ రోజుల్లో అందరూ కూడా స్పేస్ గురించి మాట్లాడుతున్నారు, ఆకాశం గురించి మాట్లాడుతున్నారు, చంద్రమండలాల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి మన పేరు చంద్రన్ అంటే జనాలందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు ద మూన్, చంద్రమండలాలకు వెళ్తున్నారు కాబట్టి నీ పేరు మూన్ అని పెట్టేశారు, చంద్రన్ అని పెట్టేశారు పేరు. ఓకే, సో మా గ్రాండ్ మదర్ ఏమైందంటే లేదు ఆయన పేరు, మా తాతగారి పేరు కూడా ఉండాలి. సో ఆంబ్రోస్ అని పెట్టారు తాతగారి పేరు. సో తాతగారి పేరు వచ్చేసింది, మరి చంద్రమండలాలకు వెళ్ళేటువంటి పేరు కూడా వచ్చేసింది. చివరిగా మా నాన్నగారి పేరు ఫ్రాన్సిస్. ఆ 3 పేర్లు కలిసిపోయాయి. హల్లెలూయా. సో నాకేం అర్థమైందంటే చంద్రన్ అనేటువంటి పేరు యొక్క అర్థం ఏంటంటే చంద్రుడు. అవునా? చంద్రుడు ఏం చేస్తాడు? ఆయనలో ఎటువంటి గొప్పతనం లేదు. చంద్రుడు, నాలో కూడా ఎటువంటి గొప్పతనం లేదు. కేవలం ఏం చేస్తాడంటే సూర్యుని యొక్క వెలుగును ఏం చేస్తాడు? ప్రకాశిస్తాడు, అంతే. అలాగే నేను కూడా, నాలో ఏ గొప్పతనం లేదు, దేవుని కాంతిలో ప్రకాశిస్తున్నాను, అంతే. దేవుడు కృప ద్వారా నడుస్తూ ఉన్నాను. సో అదే రీతిగా మీరు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కిరీటి బ్రదర్ లేరు. ఓకే, ఆయన వచ్చాక మాట్లాడతాను లేండి. కిరీటి బ్రదర్ గురించి ఒకటి ఉంది, అలాగే ఉషా సిస్టర్ గురించి ఉంది. మీ పేర్లు చూస్తానండి. సో వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ యువర్ నేమ్? మీ పేరు యొక్క ప్రత్యేకత ఏంటి అనేది గమనించాను. సో మంచి పేర్లు దేవుడు మీకు ఇచ్చాడు. సో ఆ పేర్లకు తగిన జీవితాన్ని మనము జీవిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో దేవుని యొక్క నామము బలమైనటువంటి దుర్గము. సో అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 21వ వచనంలో ఏముందంటే, యెహోవా పేరట మొరపెట్టు వారందరూ కూడా రక్షించబడతారంట. ఎవ్రీ వన్ హూ కాల్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విల్ బి సేవ్డ్. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 21వ వచనం. ఆ ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ కూడా ఏమవుతారంట? రక్షణ పొందుకుంటారు. హల్లెలూయా. ఎవ్రీ వన్ హూ కాల్స్
ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విల్ బీ సేవ్డ్. అంటే దేవుని పేరు ఎంత బలమైనదంటే నువ్వు కేవలము మొరపెడితే చాలు, నువ్వేమవుతావు? రక్షించబడతావు. హల్లెలూయా. యూ విల్ బీ సేవ్డ్ బై ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని పేరట నువ్వు రక్షించబడతావు, రక్షణ పొందుకుంటావని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క పేరు బలమైనది, దేవుని యొక్క పేరు శక్తివంతమైనది, దేవుని యొక్క పేరు ఆశ్చర్యకరమైనది అని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క పేరు గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. సో ఆ పేరు గురించి మనం ధ్యానం చేసి మనం ముందుకెళ్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సామెతలు 18వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 18, 10వ వచనం. యెహోవా నామము ఎలాంటిది? బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి ఎలా ఉంటాడు? సో నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఎక్కడ పరిగెత్తాలి? ఇప్పుడు చదివారు, యెహోవా నామము దగ్గరికి పరిగెత్తాలి. యెహోవా నామం అంటే యెహోవా దేవుడు. ఆయన నామాన్ని, ఆయనను మనం వేరుపరచలేము కదా. కెన్ వి రిమూవ్ గాడ్, సపరేట్ గాడ్ ఫ్రమ్ హిస్ నేమ్? నో. ఆయనను, ఆయన నామాన్ని మనము వేరు చేయలేము. ఆయన నామము, ఆయన వ్యక్తిత్వము ఒక్కటే. ఫిలిప్పీ 2:9-11 మనం చూస్తే అన్ని నామముల కన్నా పై నామము ఎవరిది? యేసయ్య నామము. హల్లెలూయా. 145వ కీర్తన 18వ వచనములో ఈ మాటలు ఉన్నాయి. 145. మొరపెట్టు వారికి అందరికి, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా ఎక్కడున్నాడు? ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, యెహోవా దేవుని యొక్క నామము ప్రాముఖ్యము అని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే యెహోవా దేవుని యొక్క నామము గురించి మనం చూడబోతున్నాం. రెండవది ఏంటంటే ఆ నామమును మనము ప్రార్థనలో మనము ఏ రీతిగా వాడాలి. హల్లెలూయా. హౌ డు వి యూజ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ప్రేయర్? ప్రార్థనలో దేవుని యొక్క నామమును, దేవుని యొక్క పేరును మనం ఏ రీతిగా వాడగలము? హౌ షుడ్ వి ప్రే యూజింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క పేరును వాడుతూ మనము ప్రార్థించాలి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చేస్తారా ఆ రీతిగా ప్రార్థన? లేనట్లయితే ఈరోజు నేర్చుకోండి. దేవుని పేరును మనం తీసుకొని దేవుని యొక్క పేరట మనం ప్రార్థించినప్పుడు దాంట్లో గొప్ప శక్తి ఉంది. ఎందుకంటే దేవుని యొక్క శక్తి ఎక్కడుంది? తన పేరులో ఉంది. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామం, శక్తి గల నామం, బలమైనటువంటి నామము. ఆ నామమును బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు అందులో గొప్ప శక్తి, గొప్ప జయము, గొప్ప విజయం మనకు కలుగుతుంది. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని దేవుని యొక్క పేర్లు మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా ఆయన పేరు మనం చూద్దాం. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్ అని పాడతాం కదా. సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్. అది ఎవరి పేరు? దేవుని పేరు. ఎల్ షదాయ్ దేవుడు ఎవరండి? సర్వశక్తిమంతుడు. హీఈస్ పవర్ఫుల్. నోబడీ క్యాన్ డిఫీట్ హిమ్. ఎవరు కూడా ఆయనను జయించలేరు. ఎల్ షదాయ్ దేవుడు మొట్టమొదటిగా ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముకు తెలియపరుస్తూ ఏమంటాడంటే, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అబ్రహాము కనిపించి, అబ్రహాము నేను సర్వశక్తి గల దేవుడను. హల్లెలూయా. ఐ యామ్ ద మైటీ గాడ్ అబ్రహాం. ఇదిగో నువ్వు 99 అయ్యావు, పర్వాలేదు, నేను ఆశ్చర్యకార్యం చేయగలను. హల్లెలూయా. నీకు 99 వచ్చినా సరే, 100 సంవత్సరాలు వచ్చినా సరే, ఏది జరిగినా సరే నా వాగ్దానాన్ని నేనేం చేస్తాను? నిలబెట్టుకుంటాను. నీకు కుమారుడిని నేను ఇస్తాను, వాగ్దాన పుత్రుని ఇస్తాను. ఎందుకు? నేను ఎల్ షదాయిని. హల్లెలూయా. నేను సర్వశక్తి గల దేవుడు. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. నేను సమస్తాన్ని చేయగలను. కనుక మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏం ప్రార్థన చేస్తారు? ఎల్ షదాయ్ ప్రభువా, నీవు సమస్తమును చేయగలవు. ఈ కార్యాన్ని నా జీవితంలో నువ్వు జరిగించగలవు ప్రభువా. ఇదిగో నా పరిస్థితుల్లో నుండి నన్ను బయటికి రప్పించగలవు. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్.
యు ఆర్ ఎల్ షదాయ్. హల్లెలూయా. నీవు ఎల్ షదాయ్ దేవుడు అని ధైర్యంగా మనం ప్రార్థించవచ్చు. ఈరోజు ఎల్ షదాయ్ దేవుడు నీ కోసము బలమైనటువంటి దుర్గముగా ఆయన నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. తన బిడ్డలు పరిగెత్తొచ్చు ఎవరి దగ్గరికి? ఎల్ షదాయ్ దగ్గరికి. హల్లెలూయా. తన బిడ్డలు మరి సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఎల్ షదాయ్ దేవుని దగ్గరికి వారు పరిగెత్తి మొరపెట్టి, ఎల్ షదాయ్ దేవా కనికరించు, కృప చూపించు అని మనం ప్రార్థించినప్పుడు ఎల్ షదాయ్ దేవుడు మనకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఐ యామ్ ఎల్ షదాయ్, నేనే ఎల్ షదాయ్ దేవుడిని. హల్లెలూయా. సో ఈ ఎల్ షదాయ్ దేవుడు అబ్రహాముకు బయలుపరిచినప్పుడు అబ్రహాంతో ఏమంటున్నాడంటే, అబ్రహాం, నేను ఎల్ షదాయ్ దేవుడిని, నీ జీవితంలో నేను కార్యం చేయాలంటే, నీ జీవితంలో నేను పని చేయాలంటే నీవు నా ఎదుట ఎలా నడవాలి? నిందారహితుడిగా నడవాలి. యు బీ బ్లేమ్లెస్ బిఫోర్ మీ అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా ఎల్ షదాయ్ దేవుని మనం ఆశ్రయించినప్పుడు ఎల్ షదాయ్ దేవుడు కోరేటువంటి పని ఏంటో తెలుసా? మనం ఆయన సన్నిధిలో ఆయనకు అనుకూలంగా నడుచుకోవాలి. హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ గాడ్ టు వర్క్ మిరకిల్స్ ఇన్ యువర్ లైఫ్, నీకు దేవునికి అడ్డుగా ఆటంకంగా ఏది కూడా ఉండకూడదు. అబ్రహాము దేవునికి మరి వ్యతిరేకంగా అబద్ధాలాడుతూ మరి తన భార్యను ఏమైనా సహోదరి అంటూ మరి అనేక అబద్ధాలు ఆడుతూ బ్రతుకుతా ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. దేవుడు కార్యం చేయలేకపోతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహాము, ఇఫ్ యు వాంట్ మీ టు డూ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నేను కార్యం చేయాలంటే నీ అబద్ధాలు విడిచిపెట్టు. హల్లెలూయా. నీ అబద్ధాలు విడిచిపెట్టేసే. ఐ am the God, the El Shaddai God. I can do miracle for you. గొప్ప కార్యాలు నీ కోసం చేయగలను, నీ జీవితాన్ని సరిచేసుకో అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మనం కూడా ఎల్ షదాయ్ దేవుని సేవిస్తున్నాం కనుక ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలు లేదు. మన జీవితం, మన వ్యక్తిత్వము, మన యొక్క ప్రవర్తన ఆయనకు అనుకూలంగా ఉండి ఆయన సన్నిధికి వెళ్ళి ఎల్ షదాయ్ దేవా కనికరించు అన్నప్పుడు నీకు సహాయము చేస్తాడు ఆయన. హల్లెలూయా. నీకు సహాయము చేసి నిన్ను బలపరచగలడు, నిన్ను నడిపించగలడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. రెండవ పేరు మనం చూద్దాం. దేవుని యొక్క రెండవ పేరు బైబిల్లో గాడ్ రివీల్డ్ హిస్ నేమ్స్. తన పేర్లను దేవుడు ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో తెలియపరుచుకున్నాడు. మోషే అడిగినప్పుడు, ప్రభువా నీ పేరేంటి అడిగినప్పుడు, నేను ఉన్నవాడను అనువాడను, ఐ యామ్ దట్ ఐ యామ్. కొన్నిసార్లు దేవుడు తను తానే ఆయన ఎవరై ఉన్నారో ప్రకటించుకున్నాడు. కొన్ని మార్లు ప్రజలకు లేదా కొన్ని దైవజనులకు ఏమైంది? ప్రేరేపణ కలిగింది. ఆ ప్రేరేపణ ద్వారా దేవుడు ఇలాంటి వాడు, యెహోవా నిస్సి అయి ఉన్నాడు అని వారు తెలుసుకున్నారు. యెహోవా షాలోమ్ అయి ఉన్నారని తెలుసుకున్నారు. ఆయన యెహోవా మరి రాఫాగా ఉన్నాడని తెలుసుకున్నారు. హల్లెలూయా. ఆయన నా ధ్వజమై ఉన్నాడు, యెహోవా మకడేష్, యెహోవా నన్ను శుద్ధీకరించేటువంటి దేవుడు, యెహోవా నీతి అయి ఉన్నాడు అని వారు యెహోవా గురించి తెలుసుకున్నారు. హల్లెలూయా. యెహోవా దేవుడు ఎవరై ఉన్నారు, ఆయన వ్యక్తిత్వం ఏంటిదో, ఆయన ఏ కార్యాన్ని చేయగలడో వారి పట్ల అది వారు తెలుసుకొని వారు అర్థం చేసుకున్నారు. దావీదు ఏం తెలుసుకున్నాడో తెలుసా? యెహోవా నా కాపరి. హల్లెలూయా. సో యెహోవా నా కాపరి అంటే యెహోవా రోహి, హీ ఈజ్ మై షెపర్డ్, ఆయన నా కాపరి అని దావీదు ఎరిగి ఉన్నాడు. ఆయనను కాపాడి నడిపించినటువంటి దేవుడిని గుర్తించాడు దావీదు. హల్లెలూయా. సౌలు నుండి భద్రపరిచినటువంటి దేవుడు, గొలియాతు చేతుల నుండి, అలాగే సింహం యొక్క నోట్లో నుండి, మరియు ఎలుగుబంటి యొక్క చేతుల్లో నుండి మరి దావీదుకు విజయాన్నిచ్చి దావీదును భద్రపరిచినటువంటి దేవుడు ఎవరు కాదు, ఆయన యెహోవా. ఎవరు? ఆయన కాపరి, యెహోవా రోహి అని హెబ్రీ భాషలో రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రెండవ పేరు మనం చూడబోతున్నాం. రెండవ పేరు ఏంటంటే ఎల్ రోహి. ఏంటండి? దీంతో పాటు ఉంది కదా, ఎల్ రోహి, ఎల్ రోహి, నన్ను చూచావే వందనమయ్యా, ఎల్ రోహి, ఎల్ రోహి, నన్ను చూచావే వందనమయ్యా, నీవు నన్ను చూచావే వందనమయ్యా, నీవు నన్ను చూచావే
వందనమయ్యా. వాట్ బ్యూటిఫుల్, ఎంత బ్యూటిఫుల్ పేరండి. హల్లెలూయా. ఎవరు పెట్టారో తెలుసా ఈ పేరు? ఒక ఐగుప్తీయురాలు పెట్టింది పేరు దేవునికి. హల్లెలూయా. ఆమె ఏం ఎరిగిందంటే, నేను ఐగుప్తీయురాలని ఉండొచ్చు కానీ నా దేవుడు ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. హీ సీజ్ ఎవ్రీథింగ్. ప్రతి పరిస్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనకు తెలుసు. నేను ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నానో ఆయనకి తెలుసు. నేను ఎటువంటి కష్టాల్లో ఉన్నానో ఆయనకి తెలుసు. కనుక ఆయన పేరు పెట్టి నన్ను పిలిచాడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచాడు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే హాగారు గురించి మాట్లాడుతున్నాను. అబ్రహాము యొక్క దాసి, షారాయి యొక్క దాసి. వీరేం చేశారంటే, అబ్రహాము షారాయి దేవుని నమ్ముతూ ఉన్నారు కానీ వారికి ఏం జరగట్లేదు, కుమారుడు కలగట్లేదు. కాబట్టి షారాయి మనస్సులో ఒక ఆలోచన. అదేంటంటే, దేవుడు ఇస్తాడన్నాడు కదా, హాగార్ ద్వారా కూడా దేవుడు చేయగలి కార్యం. దేవుడు ఏమన్నాడు? కేవలము నీ యొక్క గర్భంలో అన్నాడు. కనుక మరి అబ్రహాము హాగార్ ఇద్దరు కలుసుకుంటే దేవుడు కార్యం చేయొచ్చు అని ఆలోచన ఎవరికి వచ్చింది? షారాయికి వచ్చింది. షారాయికి వచ్చి ఏమన్నదంటే, నాకు పిల్లలు లేరు కానీ నా యొక్క ఈ యొక్క బానిస అయినటువంటి దాసి అయినటువంటి హాగారు తీసుకో, ఆమెను వివాహం చేసుకొని ఆమె ద్వారా పిల్లలుగానని చెప్పి ఎవరన్నారు? షారాయి మనస్సులో ప్లాన్ వచ్చిందనమాట. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు మనస్సులో ఎలాంటి ప్లాన్స్ వస్తాయంటే దుష్ట ఆలోచనలు కలగచేస్తాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. దేవునికి చిత్తానికి, దేవుని యొక్క తలంపులకు మానవుని యొక్క సొంత ఆలోచనలు వచ్చేస్తాయి మీ మనస్సులో. సో మీ ఆలోచనలు జాగ్రత్త. ఇదంతా కూడా మీ మైండ్లో వచ్చేదంతా కూడా దేవుని దగ్గర వచ్చింది కాదు. నీ సొంత ఆలోచనలు వస్తాయి, సొంత తలంపులు వస్తాయి, దేవునికి వ్యతిరేకంగా తలంపులు వస్తాయి, దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా తలంపులు వస్తాయి. సాతాను వచ్చి మాట్లాడతాడు, దేవుడు నిజంగా చెప్పాడా? దేవుడు నిజంగా స్వస్థపరుస్తాడా? దేవుడు నిజంగా చేస్తాడా? దేవుడు నిజంగా నిన్ను ఆశీర్వదిస్తాడా? చూడు నీ జీవితం, చూడు నీ సమస్య, చూడు నిజంగా నువ్వు బయటకు వస్తావు అందులో నుండి అని ఎవరు వచ్చి మాట్లాడతాడు? సాతాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎప్పుడైతే దేవుని పేరును మీరు ఎరిగి ఉంటారో, నీ దేవుడు ఎవరై ఉన్నారో నువ్వు గుర్తించినప్పుడు, ఆయనను నమ్మి విశ్వసించినట్లయితే ఆయన కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. ఆయనకు పేరుకు తగినటువంటి కార్యాన్ని చేస్తాడు. స్వస్థత కావాలా? యెహోవా రాఫేగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నీకు దేవుని యొక్క సన్నిధి కావాలా? యెహోవా షమ్మాగా ఆయన నీకు తోడై ఉన్నాడు. నీకు ఏది కావాలో అది నీకు ఇవ్వడానికి, నీకు తోడై ఉండడానికి ఆయన ఉన్నాడు. హిస్ నేమ్ ఇస్ దేర్. ఆయన పేరు ఉన్నది. హల్లెలూయా. సో ఈ హాగారు ఏం చేశారంటే వీళ్ళు వాడుకున్నారు. ఎవరు? అబ్రహాము, షారాయ్. హాగారును వాడుకున్నారు. ఎలా వాడుకున్నారంటే, హాగారుతో మరి అబ్రహాం వివాహం చేసుకొని హాగారు కుమారుడిని కనింది. కన్న తర్వాత కుమారుని మరి హాగారుని ఇద్దరు కూడా పంపించేశారు. ఎందుకు? ఇంట్లో ఏమవుతుంది? గొడవ అవుతుంది. షారాయికి హాగార్ అంటే పడట్లేదు, హాగారికి షారాయి మీద కోపము. ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇంట్లోనే. అబ్రహాము తలబట్టుకున్నాడు. తలబట్టుకొని, దేవా ఏం చేయాలి ప్రభువా అని అంటున్నాడు. దేవుడు అన్నాడు, సరే హాగార్ని. యాక్చువల్లీ ఇది జరిగినప్పుడు హాగారు పారిపోయింది. మొదటిసారిగా హాగారు పారిపోయింది. ఆ శ్రమ తట్టుకోలేక షారాయి చాలా శ్రమ పెట్టింది. ఎవరిని? హాగారిని శ్రమ పెట్టి పని చేయించింది. బానిసలాగా చాలా వాడుకుందనమాట. అలా వాడుకున్నప్పుడు హాగారు తట్టుకోలేక పారిపోయింది. పారిపోయినప్పుడు గర్భవతిగా ఉన్నది. ఇంకా కుమారుని కనలేదు. ఆ గర్భంలో ఉన్నప్పుడే పారిపోయినప్పుడు బైబిల్ ఏమంటుందంటే, హాగారు ఒక దగ్గర ఆగిపోయింది. ఆగి, దేవుడు ఉన్నాడా? నా సమస్య ఎవరైనా చూస్తున్నారా? నన్ను వాడుకొనిలా మరి నన్ను వదిలేశారే అని ఎంతో వేదన. ఎవరికి? స్త్రీకి, హాగారికి ఎంతో బాధ, ఎంతో వేదన. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ప్రజలు ఏం చేస్తారంటే మనల్ని వాడుకుంటారు, వదిలేస్తారు. కుటుంబం కూడా అలాగే ప్రవర్తిస్తుంది. మనల్ని వాడుకుంటారు, వదిలేస్తారు. మనకు తెలిసినటువంటి వారు కూడా కొన్నిసార్లు మనల్ని ప్రేమిస్తారు, విడిచిపెట్టేస్తారు. మనం వాళ్ళకి ఎంత మేలు చేసినా సరే అవన్నీ కూడా వాళ్ళు ఏమవుతారు? మర్చిపోతారు, వాడుకుంటారు, వదిలేస్తారు. కానీ దేవుడు మాత్రం ఆ పని చేయడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. నమ్మదగిన దేవుడు. నిన్ను విడువడు, ఎడబాడు. మనుషులు విడిచిపెట్టేసినా సరే, మిమ్మల్ని ప్రేమించేవారు మిమ్మల్ని విడిచిపెట్టే
మీకు అన్యాయం జరిగినా సరే, ద్రోహం జరిగినా సరే, ఏం జరిగినా సరే దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. రెండవది ఏంటంటే హీఈస్ అ గాడ్ హూ సీస్ యూ. నిన్ను చూసే దేవుడు. హల్లెలూయా. వీరందరూ కూడా బానిస అని పిలిచేవారు, దేవుడు మాత్రం పేరు పెట్టి పిలిచాడు. ఎవరిని? హాగారుని. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచి, హాగారు ఎక్కడున్నావమ్మా, ఏమవుతుంది అని అడిగాడు. ఎదిగో తిరిగి వెళ్ళు, నీ సంతానాన్ని నేను ఏం చేయబోతున్నాను, గొప్ప చేయబోతున్నాను, తిరిగి నువ్వు అబ్రహాం ఇంటికి వెళ్ళిపో అని చెప్పి తిరిగి ఎవరిని పంపించాడు? హాగారుని అబ్రహాం యొక్క ఇంటికి పంపించాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు హాగారు ఒక మాట అన్నది, ఆయన ఎవరండి? ఎల్ రోహి. ఆదికాండం 16వ అధ్యాయము చూద్దాం, మొదటి వచనము, 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఆమె ఏం పెట్టిందంట? చూచుచున్న దేవుడు. సో షీ హ్యాడ్ అ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని గురించి ఒక తెలుసుకుందనమాట. అదేం తెలుసుకుంది? నా దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. హల్లెలూయా. నేను ఎక్కడున్నా సరే, నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నేను ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, నా దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. చూడడం మాత్రమే కాదు, నీకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హి ఈస్ నాట్ ఓన్లీ అ గాడ్ హూ సీస్ యూ, బట్ హి ఈస్ అ గాడ్ హూ ఇస్ విల్లింగ్ టు హెల్ప్ యూ. నీకు సహాయము చేయడానికి, బలపరచడానికి, నేను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఎల్ రోహి దేవుడికి నువ్వు మొరపెట్టాలి. ఎల్ రోహి దేవా, నీకు స్తోత్రాలు, నన్ను చూస్తున్నావు, నా శ్రమల్లో నుండి నన్ను విడిపించడానికి, నన్ను బలపరచడానికి, నన్ను నడిపించడానికి నువ్వేమై ఉన్నావు? సిద్ధంగా నువ్వు ఉన్నావు అన్నమాట. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మరొక పేరును మనం చూడబోతున్నాం, యెహోవా ఈరే. హల్లెలూయా. యెహోవా ఈరే గురించి మనం చూద్దాం. యెహోవా ఈరే అనేటువంటి పేరు యొక్క ప్రత్యక్షత ఎవరికి కలిగిందంటే, ఎవరికి కలిగిందండి? అబ్రహాం. ఎస్, అబ్రహాం హ్యాడ్ అ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ దట్ చేంజ్డ్ హిస్ లైఫ్. తన జీవితాన్ని మార్చేసింది. అది మాత్రమే కాదు, అబ్రహాముకు కలిగినటువంటి ఈ యొక్క రెవల్యూషన్, ఈ వాక్కు ప్రత్యక్షత తరతరములకు అదేమైపోయింది? నిలిచిపోయింది. హల్లెలూయా. ఈ యొక్క వాక్కు ప్రత్యక్షత మెస్సయ గురించి మాట్లాడుతూ ఉంది. ఈ వాక్కు ప్రత్యక్షత దేవుని యొక్క మరియు దేవుని యొక్క ప్రొవిజన్, అనగా ఆయన యొక్క మనకు అనుగ్రహించేటువంటి సమృద్ధి గురించి కూడా మాట్లాడుతూ ఉంది. ఆది కాండములో ఈ మాటలు మనం చూద్దాం. యెహోవా ఈరే అనేటువంటి పదము ఎక్కడి నుంచి వచ్చిందో మనం చూడబోతున్నాం. ఒకసారి చూద్దాం. ఆది కాండము 22:14 చదవండి. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అబ్రహాము అని పిలిచినప్పుడు అబ్రహాం ఎలా ప్రవర్తించాడు? చిత్తం ప్రభువా. అబ్రహాంకి దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడంటే వ్యక్తిగతంగా మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. సో హీ యూస్ టు అపియర్ టు అబ్రహాం యాజ్ అ మ్యాన్. ఒక వ్యక్తి వలె దేవుడు అబ్రహాముతో కలిసేవాడు. అనేక మార్లు మనం చూస్తున్నాం, 3 వ్యక్తులు వచ్చారు అబ్రహాం దగ్గర కలుస్తా ఉన్నారు. అందులో ఒక వ్యక్తి యెహోవా దేవుడు. యెహోవా దేవుడు అనగా తన కుమారుని యొక్క స్వరూపంలోకి ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు అబ్రహాంతో. అబ్రహాము అన్నప్పుడు చిత్తం ప్రభువా అని అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు అప్పుడు అబ్రహామును? అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని, నీ ఏకైక కుమారుడిని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా
అబ్రహాము నా కుమారుడా, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను ఆయన చూసుకుంటాడు, నీకెందుకు కంగారు అంటాడు అబ్రహాం. ఎంత విశ్వాసం అండి, హల్లెలూయా. అబ్రహాముకి ఎంత విశ్వాసం. దేవుడే చూసుకుంటాడు. తన కుమారుడు ఏమంటున్నాడంటే, డాడీ, నాన్న, మంట ఉంది దహన బలి కోసం, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, గొర్రెపిల్ల ఎక్కడ? గొర్రెపిల్ల ఎక్కడ? ఎవరికి తెలియదు అక్కడ? ఇస్సాకుకి తెలియదు. ఇస్సాకు వయస్సు సుమారు 14 సంవత్సరాలంట ఆ టైంలో, ఆల్మోస్ట్ 14 years 15 years. యవనస్తుడు. యవనస్తుడైనటువంటి ఇస్సాకు యొక్క భుజం మీద కర్రలు మోసుకొని ఆయన మోరియా అనేటువంటి కొండ మీదకి ఎక్కుతున్నాడు. సేవకులను అక్కడే ఆపేశాడు. ఎందుకంటే ఒకవేళ సేవకులు ఇది చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? అబ్రహామును ఆపేస్తారు. సేవకులను అక్కడ పెట్టేశాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను వస్తాను అని చెప్పి దేవుడు ఎక్కడైతే వెళ్ళమన్నాడో ఆ కొండను ఎక్కుతున్నాడు. హల్లెలూయా. ఎక్కేటప్పుడు అబ్రహాముకు ప్రశ్నిస్తున్నాడు కుమారుడు, ప్రభు, డాడీ ఎక్కడుంది దహన బలి? ఎక్కడుంది అర్పణ? ఎక్కడుంది? దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. గాడ్ విల్ సీ ఇట్. ఆ రోజు నుండి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, దహన బలి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. రక్షణార్థము మన కోసం దహన బలిగా మారినటువంటి వ్యక్తి ఎవరు? యేసయ్య. ఎవరు చూసుకున్నారు? దేవుడే చూసుకున్నాడు. నువ్వు ఇంకా దహన బలి తీసుకోవాల్సిన అవసరము లేదు. ఒక గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని నువ్వు పూయడానికి అవసరము లేదు. దేవుడే చూసుకుంటాడు. గాడ్ విల్ టేక్ కేర్, డోంట్ వరీ, గాడ్ ఇస్ దేర్ అని అబ్రహాము తన కుమారుడిని బలపరిచాడు. ఈరోజు కూడా ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. డోంట్ వరీ, నువ్వు భయపడకు, దేవుడు చూసుకుంటాడు. దిగులు పడకు, దేవుడు ఉన్నాడు. నీకు సహాయము చేసే దేవుడు ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు అని ఆ ప్రత్యక్షత, ఆ రెవల్యూషన్ అనేది దేవుని దగ్గర నుండి వస్తుందండి. సడన్గా వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి మాటలు. హల్లెలూయా. ఎవరు? అబ్రహాం. దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రేరేపణ ద్వారా ఆయన కార్యం చేయబోతున్నాడు. ఐఎమ్ షూర్ అబ్రహాము దేవుని ఆత్మచేత నింపబడి ఉంటాడు ఆ సమయంలో. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వారు ఈ మాటలు మాట్లాడగలరు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారు ఈ కార్యాలు చేయగలరు. ఎందుకంటే దిస్ ఇస్ అ గ్రేట్ థింగ్. అబ్రహాము దేవునికి మరియు మాదిరిగా ఉన్నాడు అక్కడ. సో లెట్స్ గో హెడ్. సో అక్కడ ఏమైందంటే, దేవుడు అబ్రహాము తన చేతిని పైకెత్తి, తన కత్తిని పైకెత్తి తన కుమారుని చంపడానికి, దేవుని యొక్క వాక్కు ప్రకారం చంపడానికి సిద్ధమైపోయినప్పుడు దేవదూత వచ్చి, అబ్రహాము, ఇదిగో నీ యొక్క చెయ్యి చాపకు, కుమారుడికి ఏ హాని చెయ్యకు అని అన్నారు అనమాట. తర్వాత అక్కడ ఒక గొర్రె పిల్లను చూశాడు. ఆ గొర్రె పిల్లను తీసుకొని అబ్రహాము ఏం చేశాడు చూడండి, 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. పొదలో కొమ్ములు తట్టుకొని ఉన్నటువంటి ఒక గొర్రె పిల్ల, ఒక పొట్టేలు చూశాడు. హల్లెలూయా. అది ఖచ్చితంగా ముళ్ళ పొద ఉండొచ్చు. ఏ పొద? ముళ్ళ పొద ఉండొచ్చు. హల్లెలూయా. నా యేసయ్య తల మీద ఏం పెట్టారండి? ముళ్ళ కిరీటం. హల్లెలూయా. ముళ్ళ కిరీటాన్ని వారు ధరింపచేశారు. ఆయన నీ కోసం, నా కోసం ఆ ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల మన కోసం వధించబడింది. 14వ వచనములో అబ్రహాము ఏం చేశాడో చూడండి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. యెహోవా ఈరే అనే పేరు పెట్టాడు. దాని అర్థం ఏంటి? చదవండి, అక్కడే ఉన్నాడు. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా పర్వతమందు, గడి చెప్పండి, యెహోవా పర్వతమందు చూచుకొనును. నేటి వరకు ఏమంటున్నారంట? దేవుడు పర్వతం మీద చూసుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడు? పర్వతం మీద చూసుకుంటాడు. ఏది అడిగినా సరే వారు ఏమంటున్నారు? దేవుడు పర్వతం మీద చూసుకుంటాడు. ఆ పర్వతం పేరుంటే తెలుసా? గొల్గోతా అనేటువంటి పర్వతం. హల్లెలూయా.
గొల్గొతా, కల్వరి అనేటువంటి పర్వతం. గ్రీక్ భాషలో కల్వరి, హెబ్రీ భాషలో గొల్గొతా. ఆ పర్వతం పైన, ఆ మోరియా కొండ పైన యేసు ప్రభుల వారు మన కోసం మరణించాడు. దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఏమన్నారంట? అందరూ కూడా ఏమనేవారు? అప్పటి వరకు ఏమంటున్నారంట? యెహోవా పర్వతమందు దేవుడు చూసుకుంటాడు. ఈ రోజు వరకు కూడా అదే మాట. దేవుడు ఏం చేస్తాడు? పాపం యొక్క అంతం ఎక్కడ జరిగింది? మోరియా కొండ మీద. హల్లెలూయా. ఆ కల్వరి కొండ మీద పాపం యొక్క అంతం అయింది. రక్షణ మార్గము మనకు దొరికింది. ఎక్కడ? యెహోవా కొండ మీద. హల్లెలూయా. యెహోవా పర్వతం మీద జరిగినటువంటి గొప్ప కార్యము. కనుక ప్రియులారా, మీరు భయపడకండి. యెహోవా ఈరే మీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రతి అవసరతను తన మహిమైశ్వర్యమును బట్టి తీరుస్తాడు. హల్లెలూయా. తన మహిమైశ్వర్యమును బట్టి ఏం తీరుస్తాడు? అందరూ చెప్పండి, ప్రతి అవసరము. ఓకే, హీ విల్ మీట్ యువర్ నీడ్స్, నాట్ యువర్ ఇమాజినేషన్స్. మనం మీ ఊహలు కాదు ఆయనకు తృప్తిపరిచేది. మీది ఏం చేస్తాడు ఆయన? మీ అవసరతల్ని ఆయన ఏం చేస్తాడో చూసుకుంటాడు. నా ఊహలు ఏంటంటే, ఓ పెద్ద భవనంలో నేను జీవించాలి, ఓ పెద్ద గొప్ప వ్యక్తిగా మారిపోవాలి. నీ అవసరతలు ఏంటి? నీ అనుదిన అవసరతలు ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. యువర్ ఎవ్రీడే నీడ్స్, వాట్ ఎవర్ యు నీడ్, ఐ విల్ హెల్ప్ యూ. నీకు సహాయం చేస్తాను. నీ అవసరతలు అన్నీ కూడా నేను చూసుకుంటాను, తీరుస్తాను. హల్లెలూయా. ఒక పూట కూడా ఇశ్రాయేలీయులు ఆకలిగా లేరండి. తెలుసా మీకు ఆ విషయం? ఒక పూట కూడా 40 సంవత్సరాలు ఒక్క పూట కూడా ఆకలిగా లేరు. ఎంతమంది? 6 లక్షల మంది, 6 lakhs పీపుల్ని పోషించాడు దేవుడు. 6 లక్షల మంది. ఒక్కసారి ఆలోచించాడు, 6 లక్షల మందిని పోషించాలంటే ఎంతగా, హౌ మచ్ ఎఫర్ట్ ఇస్ నీడెడ్. వాళ్ళకి నీళ్లు ఇవ్వాలంటే ఎంత నీళ్లు కావాలి? వాళ్ళు మాత్రమే కాదు, పశువులకి, వారి యొక్క మందలకు ఎంత నీళ్లు కావాలి? వారు ఉండడానికి స్థలము. వారి పైన మేఘము వలె ఆయన ఉన్నాడు. ఉదయకాలమున ఆయన ఎలా ఉంటున్నాడు? మేఘం వలె. రాత్రి వేళ అగ్ని స్తంభముగా. దగ్గరికి ఏది కూడా రావట్లేదు, అగ్నిస్తంభం ఉందని. అడవిలోనూ ఉంటే అన్ని పాములు, తేళ్లు ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. వారిని కరవకుండా వారిని కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సర్వశక్తి గల ఎల్ షదాయి దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ సమస్యల వైపు నువ్వు చూడకు, నీ సర్వశక్తి గల దేవుని వైపు నువ్వు చూడు. ఆయనను బలపరిచి నడిపించి నిన్ను విడిపించే దేవుడు ఆయన. నీ జీవితంలో కార్యాన్ని చేసేటువంటి దేవుడు. ఆమేన్. సో అబ్రహాం ఏం తెలుసుకున్నాడు ఆ రోజు? నాకు ఏ కొదువ లేదు. హల్లెలూయా. ఆయనే నన్ను చూసుకుంటాడు. ఏ కొదువ నాకు లేదు, ఎందుకంటే నా దేవుడు మీట్స్ ఆల్ మై నీడ్స్. నా ప్రతి అవసరతను దేవుడు ఏం చేస్తున్నాడు? తీరుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెక్స్ట్, దేవుని యొక్క పేరులో మరొక పేరును మనం చూడబోతున్నాం. యెహోవా రాఫా, నన్ను స్వస్థపరచు దేవుడు ఆయన. హల్లెలూయా. నిర్గమకాండం 15వ అధ్యాయములో ఈ మాటలు ఉన్నాయి. నిర్గమకాండము 15వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను నడిపిస్తూ ఉండగా, వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక. మారా నీళ్లు ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. నీళ్లు ఉన్నాయి కానీ దాన్ని వారు త్రాగలేకపోతున్నారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. అందుకే దానికోసం పేరేంటి? మారా అనే పేరు కలిగింది. హల్లెలూయా. ఇంకా ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుక్కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అతడు యెహోవాకు మొరపెట్టి. నాకు చాలా ఇష్టం మోషే. ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్తాడు పాపం? 6 లక్షల మంది ఒకేసారి ఆయన మీద పడి, బాబు ప్రభువా నీవే నాకు దిక్కు కదా. మోషే గారి గురించి ఆలోచిస్తే ఒక్కసారి ఆలోచించే ఎంత టెన్షన్లో ఉంటాడు మనిషి. నెక్స్ట్ వీళ్ళు వచ్చి ఏం అడుగుతారా బాబు అంటే అడుగుతాను అనుకుంటాడు. నెక్స్ట్ వీళ్ళు వచ్చి ఒకసారి వచ్చి, మాకు కూరగాయలు కావాలండి, అక్కడ ఉల్లిగడ్డలు లేవు మా దగ్గర, ఉల్లిపాయలు లేవు,
మాంసం కావాలి, అది కావాలి. ఎంత టెన్షన్ పడిపోయి ఉంటాడు మోషే. ఎప్పుడు కూడా అందుకే పాపం 40 days ఆయన వెళ్ళిపోయాము, వీళ్ళతో ఎందుకు 40 రోజులు అక్కడే ఉండేసి వస్తామని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? కొండ మీదకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సో మోషే గారి దగ్గరికి వచ్చి వారు మొరపెట్టినప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చాడు. కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి అమ్మా. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఆ నీళ్లలో ఆ చెట్టు వేసిన తర్వాత ఏమైందంట? నీళ్లు మధురంగా మారిపోయింది. హల్లెలూయా. చెట్టు అక్కడే ఉంది. అప్పుడు వరకు వాళ్ళకి తెలియదు. నీళ్లు తాగితే చేదుగా ఉంది. ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి నాయన? ఈ నీళ్లు మార్చాలంటే మా వల్ల కాదు, వేరేది ఏదైనా ఉందా, వేరే ఎక్కడైనా వెళ్ళాలా, ఏం చేయాలి ప్రభువా అని వారికి ఆలోచన కలిగింది. ప్రజలందరూ కూడా మొరపెడుతున్నారు. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే, చూడండి, వారు ప్రజలు ఏం చేస్తున్నారంట, మోషేతో ఏం చేస్తున్నారు? వారు కంప్లైంట్ చేస్తున్నారు, సనుక్కుంటున్నారు. అవునా? 24 వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా దానికంటే ముందు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా, మోషే మీద ఏం చేశారు? వాళ్ళు సనుక్కున్నారు. సనగడము ఎలాంటిదో తెలుసా? చేదైనటువంటిది. హల్లెలూయా. కంప్లైనింగ్ ఇస్ బిటర్నెస్. సనగడము గొనగడము ద్వారా ఏమవుతుందంటే బయట ఉన్నటువంటి మారా వారిలోకి వచ్చేసింది. ఎవరిలోకి వచ్చింది? ప్రజల యొక్క హృదయంలో ఏముంది ఇప్పుడు? మారా. చేదుగా మారిపోయింది హృదయం. సనగడము గొనగడము ద్వారా ప్రియులారా, మన హృదయాల్ని మనం ఏం చేసుకోకూడదు? మారాగా మనము చేసుకోకూడదు. యువర్ లైఫ్ విల్ బికమ్ బిటర్. నీ ఎలా అయిపోతావు? కఠినంగా మారిపోతావు. చేదైనటువంటి మార బయట లేదు. ఇప్పుడు చేదైనటువంటి మార ఎక్కడుంది? నీ హృదయంలోకి వచ్చేసింది. నీ హృదయం నోరు తెరిస్తే ఏమొస్తుంది? చేదు. నీ నోరు తెరిస్తే ఏమొస్తుంది? కంప్లైనింగ్. నీ నోరు తెరిస్తే ఏమొస్తుంది? కఠినత్వం బయటకు వస్తూ ఉంది. మారా బయట లేదు, మారా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు? వీరేం చేశారు? వారి పరిస్థితులను, మరి వారి అంతగా వారి పరిస్థితులు చూసి దిగులు పడిపోయి ఆ దిగులు వారి హృదయంలో పెట్టుకున్నారో, జీవితంలో కూడా అలాంటి దిగులు వారికి కలిగింది. అందుకే ప్రియులారా, సనగడము గొనగడము ఈజ్ వెరీ డేంజరస్. చాలా ప్రమాదకరము. ఎందుకో తెలుసా? ఎవరు వింటున్నారు? సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చూద్దాం. నంబర్స్ చాప్టర్ 11. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా. జనులు ఆయాసము గురించి ఏం చేస్తున్నారు? సనుగుతూ ఉన్నారు. కరెక్టేనా? సనగడము మనకు కొన్నిసార్లు మనకు అలవాటే కదా. పరిస్థితులు మనం చూసినప్పుడు సనుక్కుంటాం, గొనుక్కుంటాం. కానీ దేవునికి అది ఇష్టం లేదు. చూడండి 1వ వచనం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. అది ఎవరికి వినిపించింది? యెహోవాకు వినిపించింది. హల్లెలూయా. చాలా ఆశ్చర్యం కదా. గాడ్ హర్డ్ ఇట్. యెహోవా విన్నాడంట. అంటే దేవుడు మన ప్రతి మాటను వింటున్నాడు. నువ్వు మాట్లాడే మాటలు ఎవరు వినట్లేదు అనుకోకు. గాడ్ ఇస్ లిస్నింగ్. హల్లెలూయా. ఎల్రోహి దేవుడు చూసే దేవుడు మాత్రమే కాదు, వినే దేవుడు కూడా ఆయన. హల్లెలూయా. కేవలం చూస్తున్నటువంటి దేవుడు కాదు. హీఈస్ అ గాడ్ హూ సీస్. హీఈస్ అ గాడ్ హూ లిసన్స్. ఆమేన్. యెహోవా దేవుడు వారి మాటను విన్నాడు. విని ఏం చేస్తున్నాడు? యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. ఆయనకి ఏం జరిగింది? రగులుకొన్నది కోపం. హల్లెలూయా. ఎంతగా చేస్తే కూడా వీరేం చేస్తున్నారు? సనగడము గొనగడము మానివేయట్లేదు. ఎందుకో తెలుసా? వీరిలో ఏముంది? బానిస మనస్తత్వం వెళ్ళిపోలేదు వారిలో నుండి. ఏ మనస్తత్వం అండి? బానిసలు. ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నారు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటున్నారు. కొరడా దెబ్బలు తింటున్నారు. ఎప్పుడు కూడా వారిలో ఏముంది? సనగడము గొనగడం. ఎవరి గురించి? ఐగుప్తీయుల గురించి. సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ఇప్పుడు ఐగుప్తీయులు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు దొరికాడు? మోషే గారు దొరికాడు వాళ్ళకి. మోషే గురించి సనుక్కోవడం, గొనుక్కోవడం. మోషేనే పట్టుకొచ్చాడు ఇక్కడికి. మోషేని ఇక్కడ తీసుకొచ్చాడు. ఆయన గురించి సనుక్కుంటూ గొనుక్కుంటూ సనుక్కుంటూ గొనుక్కుంటూ జీవిస్తూ ఉన్నారు. అది ఎవరికి ఇష్టం లేదు? యెహోవా దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా.
ప్రియులారా, మీ జీవితంలో కూడా మానివేయండి. ఈ రోజు నుండే మానివేయండి, వెంటనే మానివేయండి. ఎందుకంటే దేవునికి అది ఆయాసకరము. ఏంటి మానివేస్తారు? సనగడము, కొనగడం. అయితే కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలన్నా? అయితే ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలన్నా? మాకు ఒకళ్ళ గురించి ఎప్పుడు కూడా మేము సనుగుతూ కొనుక్కుంటూ ఉంటాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన ద్వారా నీ అవసరతలు దేవునికి తెలియపరచండి. సనగడం కొనడం మీకు అనిపించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థించండి. ప్రభువా, ఇలా నా మనసులో ఉంది, ఇది నా ఆలోచన, ప్రభు నాకు సహాయం చేయను. రెండవది ఏంటంటే, దానికి బదులుగా మనం కృతజ్ఞత చెల్లించాలి. ఏం చెల్లించాలి? కృతజ్ఞత. హల్లెలూయా. యు రీప్లేస్ అనగడం గొనగడం విత్ కృతజ్ఞత, గివింగ్ ఆఫ్ థ్యాంక్స్. దేవునికి కృతజ్ఞత చెల్లించు. అప్పుడు నీ పరిస్థితులు ఎలా మారుతాయో నువ్వే చూస్తావు. హల్లెలూయా. గాడ్ విల్ చేంజ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితులు మార్చి దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. నీ పరిస్థితులు తారుమారు చేస్తాడు దేవుడు. నీ పక్షాన ఆయన నిలబడి యుద్ధ పోరాటం చేస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు సనగడం గొనగడం మానేసి దేవుని వైపు చూడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, మారా వారు లోపలికి వెళ్ళిపోయింది. వారు అప్పటి నుండి చేదైనటువంటి మార మధురంగా మారింది, బయట మారింది, కానీ హృదయం మాత్రం మారలేదు. ఎందుకు? ఒక్కరు కూడా కానాన్ దేశంలోకి వెళ్ళలేకపోయారు. సో దేవుడు ఏం చేశాడంటే, ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును కొట్టేసి దాంట్లో ఏనమ్మా అని అన్నప్పుడు ఆ చెట్టును నరికేశాడు. అది ఎలాంటి ఆయుర్వేదిక్ చెట్టో నాకు తెలియదు. ఈరోజు ఆ చెట్టు దొరికితే బాగుండే కదా, ఎందుకంటే మన ఎంఐజీ నీళ్ళంత మురిగ్గా ఉంది కదా. మన ఏమంటారు దాన్ని, అదేదో లెవెల్స్ ఉంటాయి కదా, TDS లెవెల్స్ ఏదో లెవెల్ అంటారు దాన్ని. 700కి వెళ్ళిపోయిందంటే మన ఎంఐజీ. మంజీరా చూస్తే మురికి నీళ్ళగా ఉంది కదా, నల్లగా వస్తున్నాయి నీళ్ళు. అలాంటి చెట్టు ఈరోజు దొరుకుంటే బాగుండేది. అది తీసుకొచ్చి మన మంజీరా ట్యాంక్లో పడేస్తే క్లీన్గా అయిపోద్దాం నీళ్ళంతా. హల్లెలూయా. సో ఆ చెట్టును దేవుడు చూపించాడు. చక్కటి చెట్టు తీసుకొచ్చి ఆ కొమ్మను కొట్టారంతే. కొమ్మను తీసుకొని నీళ్ళలో వేసినప్పుడు ఆటోమేటిక్గా నీళ్ళేమైపోయింది? చేదు దేంట్లోకి వెళ్ళింది? దేనిలోకి వెళ్ళింది? కొమ్మలోకి వెళ్ళింది. హల్లెలూయా. కొమ్మ ఏం చేసింది? చేదును లాగేసుకుంది. ఇప్పుడు ఆ కొమ్మను కొరికారనుకో, కొమ్మ ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. నీళ్ళేమైపోయినాయి? మధురంగా మారిపోయింది. హల్లెలూయా. సో ప్రియులారా, ఆ చేదు, ఆ కొమ్మ ఎవరికి సాదృశ్యం? యేసుప్రభు. బైబిల్లో ఎక్కడ చూసినా యూ విల్ సీ జీసస్. బైబిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎక్కడ చూసినా సరే యేసయ్య కనిపిస్తాడు మీకు. హల్లెలూయా. ఆయన పోలిక, ఆయన మాదిరి మీకు కనిపిస్తాడు. యూ విల్ ఆల్వేస్ సీ సమ్ కంపారిజన్ టు జీసస్. ఏదో విధంగా యేసయ్య మీకు కనిపిస్తాడు. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఇటర్నిటీ ఇస్ ఇన్ హిమ్. సమస్తము ఆయనలో ఉంది, సమస్తము ఆయన మూలముగా కలిగింది, సమస్తము ఆయన కొరకు కలిగింది. ఆది సంభూతుడు, హీఈస్ ఆల్ ఇన్ ఆల్. కొలసి 3 వెళ్ళి చదవండి. హూ జీసస్ ఇస్. యేసయ్య ఎవరో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. సో ఆ యొక్క కొమ్మ ఆ యొక్క నీళ్ళ యొక్క చేదును లాగేసింది. బైబిల్ ఏమంటుంది తెలుసా? ఆయన మన కొరకు శాపముగా మారెను. ఆయన ఏమయ్యాడు? మన మీద ఉన్నటువంటి శాపము ఏమైంది? యేసయ్య మీద పడింది. మన మీద ఏం శాపం ఉంది? ఆదామును దేవుడు శపించాడు. ఆదామును శపించామన్నాడు, ఆదాము నువ్వు కష్టపడి పనిచేస్తావురా, నువ్వు మరణిస్తావు, మరణం పొందుతావు. ఆదాము, ఇదిగో నీవు మరి మట్టిగా మారిపోతావు. నువ్వు దేంతో అయితే నువ్వు వచ్చావో, ఎక్కడి నుంచి అయితే నువ్వు సృజించబడ్డావో, మట్టికి మన్నుగా, మన్నుకు మన్నుగా నువ్వు మారుతావు అని అన్నప్పుడు ఆ శాపము ఎవరి మీద వచ్చింది? యేసయ్య. హల్లెలూయా. హీ బికేమ్ సిన్ ఫర్ అస్. నా కోసం, మన కోసం ఆయన పాపముగా మారాడు. హల్లెలూయా. మన పాపమును, మన శాపమును తన మీద తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు? చిరకాలం నువ్వు జీవించగలవు. హల్లెలూయా. నీ జీవితం మధురంగా మారుతుంది, నీ జీవితము దీవించబడుతుంది, నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. ఎందుకు? శాపం మీద ఎవరుంది? యేసయ్య మీద. హల్లెలూయా. ఆయన మీద తీసుకున్నాడు ఆయన శాపం. హీ టుక్ అవర్ కర్స్, హీ టుక్ అవర్ సిన్, హీ టుక్ అవర్ బిటర్నెస్ అండ్ కంప్లైనింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. తన మీద తాను తీసుకొని
ఆయన మనకు బదులుగా మ్రానులో మరణించాడు. హల్లెలూయా. ప్రియులారా, అప్పుడు 26 వచనంలో దేవుడేమన్నాడో తెలుసా? చూడండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నేను ఐగుప్తీయులు కలిగి చేసినటువంటి రోగములలో ఏదియు కూడా రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. హల్లెలూయా. మనల్ని స్వస్థపరచు యెహోవా ఆయనే. ఆ పేరేంటో తెలుసా? హెబ్రీ భాషలో ఆ పేరే ఉంటారు, యెహోవా రాఫా. అందరు చెప్పండి, యెహోవా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచావే. ఆమేన్. వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచావే. వందనమయ్యా. నన్ను అందరూ చెప్పండి, నన్ను స్వస్థపరచా. వందనమయ్యా, నన్ను స్వస్థపరచావే. వందనమయ్యా, నన్ను స్వస్థపరచావే. వందనమయ్యా, నన్ను స్వస్థపరచావే. వందనమయ్యా. హల్లెలూయా. నన్ను స్వస్థపరిచాడు ఆయన. హల్లెలూయా. నన్ను బాగు చేశాడు, నన్ను బయటికి రప్పించాడు, చీకట్లో నుండి వెలుగులోకి నన్ను నడిపించాడు నా దేవుడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. నాకు దేవుడు గొప్ప దేవుడు అండి, స్వస్థపరిచేటువంటి యెహోవా దేవుడు ఆయనే. ఐ విల్ పుట్ నన్ ఆఫ్ ద డిజీజెస్ ఆన్ యూ విచ్ ఐ హ్యావ్ బ్రాట్ ఫ్రమ్ ది. మీకు విషయం తెలుసా? ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది బయటకు వచ్చారు. ఎంతమంది? 6 లక్షల మంది. ఎక్కడి నుంచి బయటకు వచ్చారు? ఐగుప్తులో. ఎంతమంది లోపలికి వెళ్ళారు? క్విజ్ క్వశ్చన్స్ మళ్ళీ. ఎంతమంది లోపలికి వెళ్ళారు? 70 మంది వెళ్ళారు. ఓకే, ఎంతమంది బయటకు వచ్చారు? 6,480 yearsలో, 430 yearsలో, 430 సంవత్సరాల్లో 70 మంది 6 లక్షలుగా మారారు. ఇప్పుడు ఈ 6 లక్షల మంది అరణ్యములో ఉంటున్నారు. అరణ్యములో నీకు మరి బట్టల షాప్ ఉంటుందా? అరణ్యంలో లేదు కదా. చెప్పుల షాప్ ఉందా అరణ్యంలో? లేదు. స్కూల్స్ ఉన్నాయి అరణ్యంలో? లేదు. కాలేజ్ ఉందా? ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు దేవుడు? ముందుకు తీసుకెళ్తున్నాడు. బట్టలు లేవు, చెప్పులు లేవు, నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు, వీళ్ళందరినీ పోషిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళు వేసుకున్న బట్టలు 40 సంవత్సరాల వరకు ఏమో కాలేదు, పాడు కాలేదు. వారు వేసుకున్నటువంటి చెప్పులు ఎంత బాటా చెప్పులతో కంపేర్ చేసినా సరే ఈ చెప్పులు మాత్రం అరిగిపోలేదు. హల్లెలూయా. ఈ చెప్పులు ఏం కాలేదు, అరిగిపోలేదు. ఫర్ 40 years. 1 సంవత్సరంలోనే ఏమైపోయినాయి? చెప్పులు చిన్నగా అయిపోతున్నాయి. పిల్లలకి ఈ రోజుల్లో వాడికి 3 monthsలోని వాడి కాళ్ళు ఇంత పెద్దగా అయింది. వాడిది ఇదేంట్రా కాళ్ళు ఇంత పెరిగింది, ఇప్పుడు కొన్నాను కదా నీకు చెప్పులు అంటే పెరిగిపోయింది కాలు. వాడు మళ్ళీ నేను చేయాలి? ఒక 3 monthsలో మళ్ళీ వాళ్ళు చెప్పులు అరిగిపోవడం మాత్రమే కాదు, వాళ్ళతో పాటు పెరిగింది అది. హల్లెలూయా. బట్టలు అరిగిపోవడం మాత్రమే కాదు, పాడవడం మాత్రమే కాదు, వాళ్ళతో పాటు పెరిగింది బట్టలు. హల్లెలూయా. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. ఎంత శక్తి గల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన కార్యాన్ని చేయగలడు, అద్భుతాలు చేయగలడు మన దేవుడు. మనం మొరపెట్టినప్పుడు జవాబు ఇవ్వగలడు. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. యెహోవా రాఫా మనల్ని విడిచిపెట్టలేదండి. యెహోవా రోహి మనల్ని చూస్తూ ఉన్నాడు. ఎల్ రోహి దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎల్ షదాయిగా ఆయన మనకున్నాడు. కనుక నీకు దిగులేలా, భయమేలా నీకు? హల్లెలూయా. దిగులెందుకు నీకు? కంగారెందుకు? నీ పిల్లల గురించి కంగారెందుకు? నీ భవిష్యత్తు గురించి కంగారెందుకు? నీ యొక్క మరి పరిస్థితి గురించి కంగారెందుకు? నీ బ్యాంక్ అకౌంట్ గురించి కంగారెందుకు? మరి నీ యొక్క ఏంటండి ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆధార్ వెరిఫికేషన్, వాటన్నిటి గురించి, సారీ దాన్ని ఏమంటారు, కేవైసీ గురించి నీకెందుకు కంగారు? నీ యొక్క స్కోర్, ఏం స్కోర్ అంటారు దాన్ని, సిబిల్ స్కోర్ గురించి నీకెందుకు కంగారు? హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు. పోషించే దేవుడు, బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు. నువ్వు కంగారు పడకండి, తొందర పడకండి. దేవుడు ఉన్నాడు కనుక ధైర్యంగా ఉండండి. మొరపెట్టినప్పుడు ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేస్తారు? యెహోవా రాఫా, నన్ను బాగు చేస్తాయి.
నన్ను బాగు చేయి. హల్లెలూయా. నన్ను స్వస్థపరచు యెహోవా రాఫా, నన్ను బాగు చేయి, నా జీవితంలో కార్యం చేయి ప్రభువా. నీవు యెహోవా రాఫాగా ఉన్నావు, నన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నావు. ఎలా చేస్తావో నాకు తెలియదు, అది నీ ఇష్టం, కానీ నాకేం కావాలి? స్వస్థత కావాలి. హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఎలా నా జీవితంలో నాకు కావాల్సిన వనరులు దయచేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు దాన్ని యెహోవా ఈరేగా నాకు చేయగలవు. ఎలాగైనా చేసగలవు, ఒక మనిషి ద్వారా లేదా ఒక అద్భుతం ద్వారా ఏ రీతిగా నువ్వు చేయగలవు. దట్ ఈస్ అప్ టు యూ. ఐ నీడ్ యువర్ ప్రొవిజన్. నీ యొక్క ప్రొవిజన్ నాకు కావాలి. సో ఆ రీతిగా ప్రార్థించండి. ప్రార్థన చేసేటప్పుడు ప్రే ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ, ఎందుకంటే ఆ నామములో ఏముంది? శక్తి ఉంది. ఆ నామముల దీవెన, ఆ నామముల ఆశీర్వాదము, ఆ నామముల బలము, నీ జీవితాన్ని బలపరిచేటువంటి దేవుని యొక్క నామాన్ని తీసుకొని ప్రార్థనలో వాడండి. హల్లెలూయా. అప్పుడు నీ ప్రేయర్స్ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. నీ ప్రేయర్స్ బలంగా మారుతాయి. నీ ప్రేయర్స్ విల్ బి బ్యాక్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం మీద నీ ప్రార్థన ఏమవుతుంది? ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. ఆయన వాక్యం మీద నీ ప్రార్థన ఆధారపడి ఉన్నట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలవు. హల్లెలూయా. సో వీ విల్ కంటిన్యూ. నెక్స్ట్ వీక్ కూడా మనం కంటిన్యూ చేద్దాం. దేవుని యొక్క నామములు ఎన్నున్నాయి తెలుసా బైబిల్లో? ఓవర్ 80 నేమ్స్, 80 కంటే ఎక్కువ పేర్లు దేవుని గురించి ఉన్నాయి. హల్లెలూయా. ఆయన గురించి ఒక్కొక్కసారి మనం చూస్తే ఆయన ఎలాంటి వాడంటే ఇంద్రధనుసు లాంటి వాడు. ఇంద్రధనుసును చూసినప్పుడు నీకు కనపడేది 7 or 8 కలర్సా? 7 కలర్సా? 7 కలర్స్. విబ్గ్యూర్ కలర్స్ చూస్తారు మీరు, అవునా? యూ ఓన్లీ సీ దోస్ కలర్స్. కానీ వెన్ యూ టేక్ దట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ప్రిజం, ఒక ప్రిజం ఉంటుంది, ఆ ప్రిజం తీసుకొచ్చి ఒక సూర్య లైట్ని మనం ఏం చేస్తే అదేమవుతుంది? మల్టిపుల్. సో వెన్ ఎవర్ యూ సీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనకు కనపడ. దేవుడు ఒకసారి చూసినప్పుడు స్వస్థపరిచే దేవుడిలా కనిపిస్తుంది, ఒకసారి చూసినప్పుడు ఆయన బాగు చేసేవాడు, ఒకసారి చూసినప్పుడు ఆయన మరి చూసేటువంటి దేవుడు యెహోవా షమ్మా. సో ఈ రీతిగా బైబిల్లో అనేక చోట్లలో దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆ పేరును నువ్వు తీసుకొని నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఆ నామాన్ని వాడి నువ్వు మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఐఎమ్ షూర్ గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. హల్లెలూయా. ఖచ్చితంగా మీ ప్రార్థనలకు దేవుడు ఏం చేస్తాడు? జవాబు దయచేస్తాడు. నమ్మండి, విశ్వసించండి. ఆయన పేరులో శక్తి ఉంది. ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. అని నామముల కన్నా పైనామం ఏది? యేసయ్య నామం. హల్లెలూయా. ఈ నామముల యొక్క శక్తి అంతా కూడా ఎవరి నామంలో ఉంది? యేసయ్య నామములో ఉంది. కనుక మన రక్షకుడు, మన ప్రాణప్రియుడు అయినటువంటి యేసయ్య దగ్గరికి మనం వద్దాం, ఆయన నామాన్ని మనం ఉచ్చరిద్దాం. రానున్న దినములో ఇంకా అనేక పేర్ల గురించి మనం చూడబోతున్నాం, వాటి గురించి ధ్యానం చేయబోతున్నాం. కనుక మనము ఈ సమయంలో ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, స్తోత్రం, 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 స్తోత్రం. నీకే మహిమ, 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 మహిమ. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. యు ఆర్ ద మిరకల్ వర్కింగ్ గాడ్. ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడై ఉన్నావు, అద్భుతాలు చేసేటువంటి దేవుడై ఉన్నావు. ఎల్ రోహి దేవుడుగా మమ్మల్ని చూస్తున్నావు తండ్రి. ఎల్ షదాయ్ దేవుడుగా సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నావు. అబ్రహాముకు నువ్వు బయలుపరుచుకున్నావు. ఇదిగో ఆయన శరీరము మృతముగా ఉన్నా సరే, షారా యొక్క శరీరము మృతముగా ఉన్నా సరే, మృతతుల్యమైనటువంటి ఆ శరీరములో నీ జీవాన్ని పోసి తండ్రి వారిని జీవింపచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. అయా ప్రభువా, మా యొక్క శరీరము బలహీనమైనటువంటి శరీరమును బలపరచగలవు తండ్రి. బలహీనమైనటువంటి తండ్రి ఈ దేహములో నీ బలాన్ని నువ్వు ప్రభువా మరి కొమ్మరించి నీవు బలమును, శక్తిని మాకు దయచేయగలవు. ఇదిగో నీ బిడ్డలకి తండ్రి బలాన్ని, శక్తిని దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము, నూతన బలము, నూతన శక్తిని వారు పొందుకుంటారు. ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ బిడ్డల్ని దర్శించి వారిని బలపరిచి నడిపించండి అయ్యా. గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించండి అయ్యా. నీ సన్నిధిని మాకు దయచేయండి అయ్యా తండ్రి. నీ యొక్క వాక్కు శక్తిని మాకు దయచేయండి ప్రభువా తండ్రి. నీ బిడ్డల్ని బలపరచండి, చీకటి కార్యాలు వారి జీవితాల్లో బంధించండి. రోగాలను యేసయ్య నామములో గద్దిస్తున్నాం. యెహోవా రాఫా యొక్క నామములో ప్రతి రోగం విడిచి వెళ్ళిపోవును గాక. ఇదిగో తండ్రి, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నావు. నీ బిడ్డలకి స్వస్థత దయచేసి బలపరిచి నడిపించండి. వారి యొక్క ప్రతి అవసరత నీ మహిమైశ్వర్యమును బట్టి తీర్చండి అయ్యా. యెహోవా ఈరేగా వారికి తోడై ఉండండి, నడిపించండి, బలపరచండి. మీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. యేసయ్య శక్తిగల నామంలో మొరపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.